రిక్వెస్ట్ డైరెక్టర్ సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అన్న. 2017 సిన్స్ అండి మనోడు 2017 సో లాక్డౌన్ పోయిన అన్నీ పోయినాయి. అవి తట్టుకున్నావు అంటే నువ్వు మామూలుగానే కాదు. మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసినావు సినిమా అన్న. ఇప్పుడు ఓకేనా? సో 2015 నుంచి అంటే నువ్వు మామూలుగానే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో తిడతారు ఎందుకు లేరా సినిమా అంటారు, కానీ మీ అయ్యనే ప్రొడ్యూసర్ చేసిన అంటే నీకు గట్స్ మామూలు గట్స్ కాదు. సో మీ నాన్న భయపడతా ఉంటాడు, నీ కళ్ళమనే ఉంటా ఉంటాడు, కానీ మీ నాన్న పైసలు కలిసి పెట్టుకుంటూ నువ్వు మీ నాన్న చూసుకుంటున్నావు అంటే నువ్వు మామూలుని కాదు. మీ నాన్న హీరో అసలు, నువ్వు కాకా నువ్వు తోపు అసలు, నువ్వు మామూలుని కాదు. సో ఈ సినిమా అంటే కష్టపడితే సినిమా దానికి అది ఇస్తుంది, అది ఏం కావాలో అది ఇస్తుంది నేను నమ్ముతా. సో డెఫినెట్గా సార్ శ్రీధర్ సార్ సూపర్ సార్, మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు. అందరికీ మీకు అందరికి పెళ్ళిళ్ళైనా అప్పుడు ఆయన అవన్నట్టు కనిపిస్తున్నారా మీ కళ్ళు? అడుగుతానమ్మా. సో మీ ఫ్యామిలీలు వాళ్ళందరూ ఈడ దాకా వచ్చారంటే మీరు మామూలు కాదు. సో సూపర్. మీ అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, అవి వద్దురాబాయి ఎందుకురని చెడగొట్టేటోళ్ళు ఉంటుంటారు, కానీ వాటన్నిటిని వచ్చారంటే మీకు అంత సూపర్ మీరు. సో అన్న చిన్న ఏమన్నా నువ్వు 2006 అన్న, అది స్టైల్ సినిమా, మామూలు స్టైల్ సినిమా అంటే మేము బచ్చా పోరగాలన్నా. సో అప్పటి నుంచి అంటే నువ్వు తోపన్నా, నీ పాటలు మస్తు ఇష్టం. కేసీఆర్ పాట అయితే నేను మస్తు ఫ్యాన్ అన్నా. సార్ ఎమ్మెల్యే సాబ్ థ్యాంక్ యూ సార్ మన వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. సార్ సాగర్ అన్న అసలు మన మొగల్ రేకులు హీరో అన్న, మొగల్ రేకులు హీరో అన్న సూపర్. మీ నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకెవరైనా మర్చిపోయినా అందరినీ? గీతాబోత్ మేడం, మీరు ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైతే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం వస్తుంది. ఈ సినిమా బాగా ఆడాలా, ఎంజాయ్ చేయాలా. మీడియా మిత్రులకి అందరికీ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలు కంపాటి గారు. మీ నెక్స్ట్ ఫిలిం కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మామూలుగా మేము ప్రతి ప్రోగ్రాంలో హీరోకి లాస్ట్ ఇస్తాం. ఇవాళ ఇంతమందికి మీరు ఇన్స్పిరేషన్ అనమాట, మీరే హీరో, అందుకనే